1000 మంది ఉద్యోగులను నియమించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్న మంత్రి, దేనికి ప్రభు అన్నాడు. మారువేషాల్లో పొరుగు రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజు గురించి చెడు ప్రచారం చేసి ఆ రాజ్య ప్రజలకు అతని మీద యావగింపు కలిగేటట్టు చేయాలి అన్నాడు దుష్టకేతు. ఇది సరైన పద్ధతి కాదు అని మంత్రి తెలిసినా ఏం చేయలేకపోయాడు. ఆగ మేఘాల మీద ఉద్యోగులను నియమించి వారికి తగిన శిక్షణ ఇచ్చి మారువేషాల్లో పొరుగు రాజ్యంలోకి పంపాడు. వాళ్ళు వెళ్ళి శుభనాగుడి గురించి లేనిపోనివి చెప్పసాగారు. కొద్ది రోజుల్లోనే వేగులు పసిగట్టి విషయానికి సుబ్బనాగుడి చెవిలో వేశారు. ఆయన ఆజ్ఞ మేరకు రక్షక భటులు వెళ్ళి రాజ్యం అంతటా వెతికి దుష్ప్రచారం చేస్తున్న వారిని పట్టుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. వారితో మంత్రి వివేకుడు, రాజుని అకారణంగా నిందించడం దేశద్రోహం, దానికి మరణశిక్షే తగినది అన్నాడు. ఆ మాటలతో దుష్టకేతు